హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీకు ఏంటంటే ఈపీఎఫ్లో డీలింక్ అనే కొత్త ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఈ ఆప్షన్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఫ్రెండ్స్, మీకు తెలియకుండా మీ ఈపీఎఫ్ ఐడి ఉంది కదా, మీ ఈపీఎఫ్ నెంబర్ని ఎవరైనా లింక్ చేసినా కానీ, లేదు మీకు ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో చూసారో, ఫ్రెషర్స్కి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసి వాళ్ళ అన్ని డీటెయిల్స్ క్రియేట్ అవుతాయి, బట్ వాళ్ళు నిజంగా అయితే వర్క్ చేయరు. సో అలాంటి సందర్భాల్లో కూడా ఏంటంటే ఈ రెండు ఫీచర్ అంటే ఈ ఆప్షన్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. మిగతా ఏ సందర్భంలో అయితే వాడుకోనికి అయితే లేదు. ఒకసారి ఎందుకంటే మనం అకౌంట్ కనుక డిలీట్ చేసామంటే దాన్ని రిట్రీవ్ చేయడం చాలా చాలా కష్టం. సో అందుకోసం మీరు ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకునే ముందుకు 100 to 10 times అయితే ఆలోచించండి. వన్స్ మీరు డిలీట్ చేస్తే మాత్రం ఉపయోగపడదు. ఎవరైతే కరెంట్లీ 3-4 కంపెనీస్లో వర్క్ చేస్తారు కదా, వాళ్ళకి మాత్రం చాలా చాలా ఈ ఆప్షన్ అయితే అసలు వాడకండి. ఎందుకంటే ఫ్యూచర్లో బ్యాక్ అండ్ వెరిఫికేషన్ కోసం మాత్రం ఈ ఆప్షన్ మనకు ఈపీఎఫ్ఓ చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని కంపెనీలో పనిచేశారనేది బ్యాక్ అండ్ వెరిఫికేషన్ల కింద ఈపీఎఫ్ఓలో చెక్ చేస్తారు. సో అందుకోసమని మీరు ఏంటంటే దయచేసి ఈ ఆప్షన్ అయితే ఎంచుకోకండి. కాకపోతే ఏంటంటే కావాలంటే మీరు మీ ఈపీఎఫ్ఓ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ విత్డ్రా చేసుకోండి, కానీ ఈ ఆప్షన్ అయితే ఎంచుకోకండి. ఎవరైతే కొత్తగా కానీ లేదా తప్పుగా కానీ పడి ఉంటాయి కదా, సో అలాంటి సందర్భాల్లో మాత్రమే ఎంచుకోండి. సో అది ఎట్లా చేయాలో మీకు చెప్తున్నాను. మీకు రెగ్యులర్గా ఏంటంటే మీరు ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉంది కదా, ఈపీఎఫ్ఓ అకౌంట్ అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయినాక మీకు సో ఇలా కనిపించిన తర్వాత ఇక్కడ చూడండి సర్వీస్ హిస్టరీ ఉంది కదా, సర్వీస్ హిస్టరీ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు ఇక్కడ రైట్స్లో యాక్షన్ కింద చూడండి డీలింక్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో అది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఏంటంటే ఈ అకౌంట్ ఈ మెంబర్ ఐడి అనేది మీ ఖాతా ఏదైతే పీఎఫ్ ఖాతాలో అయితే కనిపించదు, ఆ సర్వీస్ హిస్టరీ కనిపించదు, అందులో ఉన్న మనీ కూడా మీ అకౌంట్లోకి అయితే రావు. సో అందుకోసమని మీరు ముందు చెప్తున్నాను, ఒకసారి మీరు ఈ డీలింక్ అనే ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో బీ కేర్ఫుల్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైతే ప్రాబ్లం లేదో వాళ్ళైతే ఎంచుకోండి, ప్రాబ్లం ఉండదు. సో అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ డీలింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఒక పాపప్ వస్తుంది. పాపప్ ఏంటంటే మీకు ఆర్ యూ షూర్ వాంట్ టు డీలింక్ దిస్ మెంబర్ ఐడి అని అడుగుతుంది. ఎస్ అని క్లిక్ చేయండి, ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేశాక మీకు ఏంటంటే సో ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా కనిపించగానే ఇక్కడ రీజన్ ఫర్ డీలింకింగ్ అని ఉంది కదా, 2 ఆప్షన్లు ఉన్నాయి. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మై యూఏఎన్ వాజ్ యాడెడ్ వితౌట్ మై కన్సెంట్. అంటే నా పర్మిషన్ లేకుండా వాళ్ళు నా యొక్క యూఏఎన్ నెంబరు యాడ్ చేశారు. సో అది దాని ఆప్షన్ లేదు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్ ద ఎంప్లాయ్మెంట్ బట్ ఐ హ్యాడ్ నాట్ జాయిన్, అంటే నా అకౌంట్ మీద అన్ని డీటెయిల్స్ క్రియేట్ అయినాయి, బట్ నేను ఆ కంపెనీలో చేరలేదు అన్నప్పుడు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో కింద 2 చెక్ బాక్స్ ఉన్నాయి, అవి క్లిక్ చేసుకోవాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు ఏంటంటే సక్సెస్ఫుల్లీ డీలింక్డ్ ద మెంబర్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేస్తే మళ్ళీ సర్వీస్ హిస్టరీకి అయితే మీకు ఈ పే అయితే రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మీకు ఆ మెంబర్ ఐడి అనేది ఇక్కడ మీకు కనిపించదు. సో అది గుర్తుపెట్టుకుని ఆ మెంబర్ ఐడి ఇక్కడ కనిపించకపోతే అందులో ఉన్న డబ్బులు కూడా మీకు రావు. సో అది మాత్రం గుర్తుపెట్టుకుని ఇట్లయితే సింపులే ఫ్రెండ్స్, పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ ఈ ఆప్షన్ నేనైతే వద్దు అంటాను. ఎవరికైతే బై మిస్టేక్లో పడి ఉంటే తప్పు, అలాంటి సందర్భంలో ఎంచుకోండి. కానీ మీరు కావాలని మాత్రం చేస్తే మాత్రం మీకు చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈపీఎఫ్ఓ చాలా ముఖ్యం. ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి ఇంకా చాలా ముఖ్యం. బ్యాక్ ఎండ్లో ఎంక్వైరీ టైంలో ఈపీఎఫ్ఓనే చూస్తారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీరే మీ సొంతంగా ఇంట్లో కూర్చొని డీలింక్ అయితే చేసుకోవచ్చు, మెంబర్ ఐడిని అయితే డిలీట్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.